మరి ఆధారంగా చేసుకొని దేవుని స్తుతిస్తూ రక్షించమని ప్రార్థించకపోతే పరలోకంలో మరి ఘోరమైన శిక్ష అనేటువంటి నిత్య నరకాగ్ని తప్పించుకొని ఆయనతో పాటు ఆనందంగా ఉండేటువంటి ఒక విలువైన బంగారం లాంటి ఒక గొప్ప అవకాశాన్ని తప్పకుండా మిస్ అవుతాం. ఇహలోకంలో ఉన్నప్పుడే చాలామంది శిక్షల్లో అపాయాల్లో పడిపోతాం. జీవితం శూన్యమైపోతుంది, భవిష్యత్తు లేకుండా పోతుంది. మరి ప్రతి ఒక్క యవనస్తురాలు ఈ శ్రేష్ఠమైన సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్న గుర్తించి దేవుని ప్రభావాన్ని మరి ఆయన ప్రత్యక్షతని అనుభవించారని ఒక అనుభవ సాక్ష్యం కలిగి మరి దేవుని ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోగలని ప్రియ క్రీస్తు దాసురాలుగా